మల్కాజ్గిరి మున్సిపాలిటీలో ఫేక్ దందా అంట. గతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోను ప్రస్తుతం ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. దీని పరిధిలో ఉన్నటువంటి భారీ కుంభకోణం వెళ్లి చూసిందంట ఒకటి. మున్సిపల్ నిబంధనలు తుంగలో దొక్కి చట్టాలు నిలువులా పాతరేశారు. ఏకంగా జిహెచ్ఎంసీ ఉద్యోగి కానీ ఒక అపరిచిత వ్యక్తితో నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సృష్టించి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని బురిడి కొట్టించిన వైనం ఇప్పుడు నగరంలో సంచలనం రేపుతా ఉంది. విసిపోయే ఈ దగాపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సబ్ రిజిస్టార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేటికి ఆ కంప్లైంట్పై ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఆ దాఖలు కూడా కనిపించకుండా పోయిందంట. ఇక హయత్ నగర్ ఆమంగల్ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 127, 128, 129, 357లోని ఈ ప్లాట్ నెంబరు 8-9కి సంబంధించిన నిర్మాణ అనుమతులు తీసుకున్నారంట. ఈ ప్లాట్ 8-9 సంబంధించిన నిర్మాణ అనుమతులు తీసుకొని ఏం చేసారు, 2024లో స్ట్రాటజిక్ ప్లానింగ్ ప్రకారం స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల కోసం భవన నిర్మాణ అనుమతి పొందారు. అయితే ఈ స్థలం యజమానులు సదరు భూమిని డెవలప్మెంట్ నిమిత్తం కొంతమందికి జీపీఏ నెంబరు 1396/2023 చేశారు. అయితే యజమానులు కలిసి దీన్ని చేంజ్ చేశారు. ఇక దీంట్లో 10% ప్రకారం మార్టిగేజ్ చేయడం జరిగింది. కాగా సదరు డెవలపర్స్ లేక్ వ్యూ అనే పేరు మీద నిబంధనలు పాతరిస్తూ ఎలాంటి నామ్స్ పాటించకుండా నిర్మాణాలు చేపట్టారంట. అయితే నిర్మించిన ఈ భవనానికి 2024లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. తీరా పరిశీలిస్తే అది నకిలీ ఓసీ డాక్యుమెంట్ అంట. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫేక్ సర్టిఫికేట్ అంట. అసలు ఏం జరిగిందంటే సదరు భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లుగా సంతకం పెట్టిన వ్యక్తి అసలు జిహెచ్ఎంసీలో ఉద్యోగం కాకపోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అంట. వ్యవస్థల కళ్ళు గుప్పి సమాంతరంగా నకిలీ జిహెచ్ఎంసీ యంత్రంగా నడుపుతున్న బ్రోకర్ల హస్తం ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అసలు వీళ్ళు అనుమతులు తీసుకున్నది ఆయన సంతకం పెట్టింది అసలు ఆయన అధికారే కాదంట. సో ఎట్లా తయారయ్యాలి అనేది ఒకసారి ఆలోచించండి. అధికారులను బుద్ధి కొన్నిచ్చిన బిల్డర్స్ అంట. భూ యజమానులను, కొనుగోలుదారులను, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖను సైతం మోసం చేస్తూ సదరు బిల్డర్లు ఈ నకిలీ ఓసీని సృష్టించినట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిర్మించిన ఈ కట్టడానికి ఈ చట్టబద్ధత కల్పించేందుకే ఈ దగాకు తెరలేపనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సబ్ రిజిస్టార్ ఫిర్యాదుకు విలువ లేదా అనేది ఈ వ్యవహారంలో పత్రాల మోసం జరిగినట్లు నిర్ధారించుకున్న హయత్ నగర్ సబ్ రిజిస్టార్ తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి ఈ నెల 15, 2026 నాడు స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందంట. ఇంకా తమకు సబ్ రిజిస్టార్ నుంచి కాకుండా జిహెచ్ఎంసీ నుంచి ఫిర్యాదు అందాలని అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయగలుగుతామని హయత్ నగర్ పోలీసులు తెలపడం గమనార్హం. ఈ వ్యవహారం కేవలం ఒక బిల్డింగ్ సంబంధించిన అక్రమం కాదు, నగరంలో తిష్టవేసిన మున్సిపల్ రియల్ ఎస్టేట్ మాఫియా నెట్వర్క్ ప్రత్యక్ష నిదర్శనం. నిబంధనల ప్రకారం స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల భవనానికి సెట్ బ్యాక్లు, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ వంటి 100 నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ తుంగలో దొక్కి ఏకంగా ఒక ఫేక్ వ్యవస్థను సృష్టించి ఓసీ తెచ్చుకున్నారంటే వీరి వెనుక ఏ స్థాయి రాజకీయ అధికార బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖ అయినా సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకపోతే ఇక సామాన్య పౌరుడి భద్రత ఏడుంది? సదరు బిల్డర్ మోసాన్ని గమనించకుండా అమాయక ప్రజలు వీరి వల్లో పడితే రేపు జిహెచ్ఎంసీ కూల్చివేతలు చేపడితే వారి పరిస్థితి ఏంది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగాలు నిద్ర మేల్కోవాలి. ఈ నకిలీ ఓసీ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాతదారులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఇక దీని గురించి మన ఆదాబ్ హైదరాబాద్ నుండి మరో కథనం కూడా వస్తుంది. సో ఆదాబ్ హైదరాబాద్ అంటే అవినీతిపై అస్త్రం, మా అక్షరం. సో ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అనుమతులు అనేటిది ఎవరైతే వీళ్ళు మొత్తం అన్నీ కూడా మొత్తం ఫేక్గా సృష్టించి తప్పు పత్రాలతోటి వీళ్ళు అనుమతులు ఆల్రెడీ ఆ భవనానికి ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. సో నిజంగా ఒకవేళ అక్కడ కొనుక్కుంటే ఎవరైనా బిల్డింగ్స్ని, సో ఫ్యూచర్లో మళ్ళీ జిహెచ్ఎంసీ కూల్చివేతలు చేపడితే సో దానికి ఎవరు బాధ్యులు? లక్షలు పెట్టి ఇక్కడ ఈ భవనాలు లేకుంటే దాంట్లో ఫ్లాట్స్ కానీ కొనుక్కుంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మీరేమో అధికారులు మోసపోరు, ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్లు మోసపోరు, ఆ రియల్ ఎస్టేటర్లు మోసపోరు. సో అక్కడ మొత్తానికైతే ఈ ఫ్లాట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు మోసపోతారు. సో ఎంత దిగజారుతూ ఉన్నారు, ఎంతగానం ఏ స్థాయికి పోతూ ఉన్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. సో మీరు ఏదైనా ఒక ఫ్లాట్ కానీ ఓపెన్ ఏరియా ప్లాట్ కానీ కొంటున్నప్పుడు దానిపైన కనీసం అవగాహన తెచ్చుకోండి. దాని పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, అనుమతులు ఏ విధంగా ఉన్నాయి, అసలు దాని బిల్డర్ ఎవరు, ఏంటి, ఆ ల్యాండ్ ఎవరి పేరు పైన ఉంది, అసలు అది కమర్షియల్ ల్యాండా లేకపోతే ఏందనేది ఇట్లాంటి కొన్ని మినిమం తెలుసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది.